Everyone, welcome to our YouTube channel Spoken English with Shyamala. ఈ రోజు మనం must, have to and need to గురించి డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడు యూజ్ చేయాలి, must కి have to కి డిఫరెన్స్ ఏంటి? రెండు కూడా అబ్లిగేషన్ కదా, ఖచ్చితంగా చేయాలి అని చెప్తాయి. మరైతే ఆ రెండింటికి మధ్యలో కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది. వాట్ ఈస్ దట్? అదేమిటి? అయితే మస్ట్ అనేది మోడల్ వర్బ్ అండ్ హ్యావ్ టు అనేది సెమీ మోడల్ వర్బ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మస్ట్ అన్న హ్యావ్ టు అన్న ఆబ్లిగేషన్, ఖచ్చితంగా చేయాలి. అయితే మస్ట్ అనేది మనం సబ్జెక్టివ్ ఆబ్లిగేషన్కి యూజ్ చేస్తాం. హ్యావ్ టు అనేది ఆబ్జెక్టివ్ ఆబ్లిగేషన్కి యూజ్ చేస్తాం. ఆబ్జెక్టివ్ ఆబ్లిగేషన్ అంటే ద స్పీకర్ డిసైడ్స్ టు డూ ద వర్క్. ఆబ్జెక్టివ్ ఆబ్లిగేషన్ అంటే సంబడి ఎల్స్ డిసైడ్స్ టు డూ ద వర్క్. ఐ మస్ట్ లెర్న్ స్పానిష్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్. ఐ మస్ట్ లెర్న్, ఇది నాకెవరో కాదు, నేను డిసైడ్ చేసుకున్నాను. ఇది నేను డిసైడ్ చేసుకున్నాను, వేరే వాళ్ళ ఫోర్స్ వల్ల కాదు నేను స్పానిష్ నేర్చుకోవాలి అనుకుంటుంది. ఐ మస్ట్ లెర్న్ స్పానిష్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్. చూడండి, నాకు నేను డిసైడ్ చేసుకున్నాను, నాకు వేరే వాళ్ళు డిసైడ్ చేయలేదు నేను స్పానిష్ నేర్చుకోవాలి అని. సో దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ఆబ్లిగేషన్, దట్ ఈస్ సబ్జెక్టివ్ ఆబ్లిగేషన్. ఐ హ్యావ్ టు లెర్న్ స్పానిష్ టు గెట్ ద ప్రమోషన్. ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి? టు గెట్ ద ప్రమోషన్. నాకు ప్రమోషన్ రావాలి అంటే నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది నేను నేర్చుకోవాలనుకోలేదు, స్పానిష్ నేను నేర్చుకోవాలనుకోలేదు. ఐ హ్యావ్ టు లెర్న్. దేనికి? టు గెట్ ద ప్రమోషన్. సంబడి ఎల్స్ నీడ్స్ మీ టు లెర్న్. సంబడి ఎల్స్ డిసైడ్స్ మీ టు లెర్న్. చెప్పాను, నాకు నువ్వు స్పానిష్ నేర్చుకుంటే నీకు ప్రమోషన్ ఇస్తాను అని. అంటే ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్, ఎక్స్టర్నల్ ఫోర్స్. ఆబ్జెక్టివ్ ఆబ్లిగేషన్ అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇట్లా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉన్నప్పుడు మనం హ్యావ్ టు అని యూజ్ చేస్తాం. ఇంటర్నల్ ఫోర్స్ అంటే నాకు నేను డిసైడ్ చేసుకుంటే, స్పీకర్ డిసైడ్ చేసుకుని మాట్లాడే సిచ్యువేషన్లో మనం మస్ట్ అని యూజ్ చేస్తాం. హ్యావ్ టు అండ్ మస్ట్ ఆర్ యాక్చువల్లీ సినానిమ్స్. అంటే మస్ట్ని మనం ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లో యూజ్ చేయకూడదు. మరి పాస్ట్ టెన్స్లో చెప్పాలనుకోండి, I had to learn Spanish, so I learned. మస్ట్కి పాస్ట్ టెన్స్ లేదు, మరి పాస్ట్ టెన్స్ ఏంటి? హ్యాడ్ టు. ఈవెన్ హ్యావ్ టు కూడా పాస్ట్ టెన్స్ ఏంటి? హ్యాడ్ టు. ఐ హ్యాడ్ టు లెర్న్ స్పానిష్ టు గెట్ ద ప్రమోషన్. యూ మస్ట్ నాట్ డూ దిస్ అంటే యు ఆర్ ప్రొహిబిటెడ్ టు డూ, యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ. నీకు పర్మిషన్ లేదు చేయటానికి. అదే యూ డోంట్ హ్యావ్ టు డూ దిస్, నువ్వు చేయాల్సిన అవసరం లేదు, అంటే అంత నెసెసిటీ లేదు, కానీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ. నువ్వు చేయాలనుకుంటే చేయొచ్చు. సో నెగిటివ్ మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. లెట్ us డిస్కస్ మస్ట్ అండ్ హ్యావ్ టు ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్స్. మస్ట్ వర్సెస్ హ్యావ్ టు. We are going to learn the differences between must versus have to and how do we use negatives of these verbs and also pronunciation of must and must not. Must is a modal verb and have to is a semi-modal verb. Semi-modal verb ante emti? It is used as a main verb as well as a helping verb. Must anna have to anna same meaning obligation లేదా compulsion. తెలుగులో దాన్ని మనం ఖచ్చితంగా అంటాం. ఖచ్చితంగా చేయాలి అని యూజ్ చేసినప్పుడు మనం మస్ట్ కానీ హ్యావ్ టు కానీ యూజ్ చేస్తాం. షుడ్ అనేది ఓన్లీ ఫర్ సజెషన్స్, సలహాలు ఇవ్వడానికి మాత్రమే. మస్ట్ హ్యావ్ టు రెండు కూడా ఖచ్చితంగా చేయాలి అనే సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. అయితే మస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎప్పుడైతే సబ్జెక్టివ్ ఆబ్లిగేషన్ ఉందో. సబ్జెక్టివ్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఇంటర్నల్ ఫోర్స్ ఉందో అప్పుడు మనం మస్ట్ యూజ్ చేస్తాం. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పీకర్. హ్యావ్ టు అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆబ్జెక్టివ్ ఆబ్లిగేషన్ ఉన్నప్పుడు హ్యావ్ టు అని యూజ్ చేయాలి. ఆబ్జెక్టివ్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉన్నప్పుడు మనం హ్యావ్ టు యూజ్ చేయాలి. అంటే స్పీకర్ డిసైడ్ చేయడు,
other person decides or other situations decide to do the work, then we use have to. She has to drive on the left side. There is a rule to follow. External force. Andukani has to drive అని చెప్పాను. She must buy another dress. ఈ మస్ట్ కి మనకి 2 ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి. మస్ట్ అండ్ మస్ట్ అనేది. ఈ ప్రొనౌన్సియేషన్స్ నేను నెగటివ్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రక్చర్ ఆఫ్ హ్యావ్ టు ఇస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ఆర్ హ్యాడ్ టు ప్లస్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ ఇస్ నథింగ్ బట్ V1 form of the verb. Infinitive is nothing but 2 plus V1 form of the verb. And negative అయితే don't have, doesn't have, didn't have plus infinitive. Present tense లో ఎలా యూస్ చేస్తాం చూస్తారు కదా. I, you, we, they వీటన్నిటికీ have అని యూస్ చేస్తాం. He, she కి has అని యూస్ చేస్తాం. Past tense లో అయితే ఏంటి, అన్ని సబ్జెక్ట్స్ కి మనం had అనే యూస్ చేస్తాం. Future tense లో will have, will have, will have. And then this infinitive is common for all the tenses. Whatever tense you use, infinitive is same. It will not be changed. You have to wear a helmet while you are driving. It is an external force, so we use have plus infinitive. You have to play the games. దీనికి 2 options ఉన్నాయి. Must కూడా యూస్ చేయొచ్చు. అయితే ఎప్పుడైతే external force ఉందో అప్పుడు have to అని యూస్ చేయాలి. There is a rule requiring you to play. నువ్వు ప్లే చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు ప్లే చేయాల్సిన రూల్ ఉంది అక్కడ. అంటే నువ్వు ఖచ్చితంగా ప్లే చేయాలి. ఇక్కడ నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ప్లే చేయాలి. అందుకని హ్యావ్ టు అని యూస్ చేశాను. యూ హ్యావ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ బై టుమారో, అదర్వైజ్ యూ విల్ బి డిస్మిస్డ్. నువ్వు గనక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే నిన్ను డిస్మిస్ చేస్తారు. అంటే ఏంటది, ఎక్స్టర్నల్ ఫోర్స్. దెర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్, సో వి యూస్ హ్యావ్ ప్లస్ ఇన్ఫినిటివ్, హ్యావ్ టు కంప్లీట్. సో మస్ట్. మస్ట్ స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ V1. మస్ట్ అనేది మోడల్ ఆక్సిలరీ వర్బ్ కాబట్టి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ కాంజుగేట్ చేయాల్సిన అవసరం లేదు. లెట్ us see few examples to understand the differences between have to and must. Must send. I must send a message to John. ఇదేంటి, ఇక్కడ స్పీకర్ డిసైడ్స్ అయితే must send అని చెప్పాలి. I have to send a message to John. యాక్చువల్ గా నాకు పంపించాల్సిన అవసరం లేదు, కాకపోతే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది నాకు పంపించాలని, కాబట్టి హ్యావ్ టు అని యూజ్ చేయాలి. ఐ హ్యావ్ టు సెండ్ అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉన్నప్పుడు హ్యావ్ టు, ఇంటర్నల్ ఫోర్స్ ఉన్నప్పుడు మస్ట్. I must do this right now. I must do this right now if speaker decides. I have to do this right now. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉన్నప్పుడు have to అని యూస్ చేయాలి. I have to work next week. ఎక్స్టర్నల్ ఫోర్స్, ఆఫీస్ లో చెప్తే చేయాలి కదా ఖచ్చితంగా. సో I have to work next week. I must study for this exam. I must study for this exam. అంటే ఇది ఇంటర్నల్ ఫోర్స్, నాకు నేనుగా కంపల్షన్ పెట్టుకున్నది కాబట్టి ఇది మస్ట్ అని యూస్ చేయాలి. టీచర్ ఏం చెప్తుంది, యు మస్ట్ సబ్మిట్ ద ప్రాజెక్ట్ బై ఫ్రైడే. ఇది టీచర్ చెప్తుంది. టీచర్ కి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం లేదు కాబట్టి యు మస్ట్ సబ్మిట్ ద ప్రాజెక్ట్ బై ఫ్రైడే ఆమె చెప్తుంది కాబట్టి. అదే స్టూడెంట్స్ ఏం చెప్పుకుంటున్నారు, వి హ్యావ్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్ బై ఫ్రైడే. వీళ్ళకి ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్ బై ద టీచర్, అందుకని వాళ్ళు హ్యావ్ టు సబ్మిట్ అని యూస్ చేశారు. మనం మస్ట్ ని ఎప్పుడు యూస్ చేస్తాం, ప్రజెంట్ ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్ చెప్పడానికి మాత్రమే యూస్ చేస్తాం. ఐ మస్ట్ డూ యోగా, ఐ మస్ట్ ఫీడ్ ద డాగ్ టుమారో. ప్రజెంట్ ఫ్యూచర్ మాట్లాడటానికి మాత్రమే మనం మస్ట్ అని యూస్ చేస్తాం. వి డోంట్ యూజ్ మస్ట్ ఇన్ ద పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో మస్ట్ ని యూస్ చేయకూడదు. మరి ఏం యూస్ చేయాలి, హ్యాడ్ టు అని యూస్ చేయాలి. హ్యావ్ టు కి మస్ట్ కి రెండిటికి కూడా హ్యాడ్ టు అనే యూస్ చేయాలి. ఐ హ్యాడ్ టు పే ద ఫీ ఎస్టర్డే. నేను పే చేయాల్సి వచ్చింది, నిన్న ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది. He had to stay at a hotel yesterday. She had to drop the children at school. ఆమె డ్రాప్ చేయాల్సిన అవసరం వచ్చింది. Did they have to submit the project yesterday? Did you have to attend the party? నువ్వు పార్టీ అటెండ్ అవ్వాల్సిన అవసరం వచ్చిందా? పాస్ట్ టెన్స్ లో మస్ట్ అన్నా హ్యావ్ టు అన్నా రెండు సేమ్ మీనింగే. ఓన్లీ మస్ట్ హ్యావ్ టు కి ఎప్పుడు డిఫరెన్స్ వస్తుంది అంటే ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మరియు క్వశ్చన్స్ లో. పాస్ట్ టెన్స్, in the past tense, both mean the same.
To give general and official orders, we use only must. We should not use a have to. అంటే నోటీస్ కానీ ఆర్డర్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అఫీషియల్ ఆర్డర్స్ కానీ ఏవైనా సరే మనం మస్ట్ అనే చెప్పాలి. ప్యాసింజర్స్ మస్ట్ కీప్ దేర్ బ్యాగ్స్ విత్ దెమ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇది ఒక నోటీస్ కాబట్టి మస్ట్ అని యూజ్ చేయాలి. స్టూడెంట్స్ మస్ట్ బి ఆన్ టైమ్ ఫర్ ద ఇనాగరల్ ఫంక్షన్. ఇది కూడా నోటీసే, అందుకని మస్ట్ అని యూజ్ చేయాలి. నెగటివ్ ఫార్మ్స్. ద నెగటివ్ ఫార్మ్ ఆఫ్ హ్యావ్ టు ఏంటది? డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్రెసెస్ ద డిఫరెంట్ మీనింగ్. వాట్ ఈస్ దట్? నాట్ రిక్వైర్డ్. మామూలుగా హ్యావ్ టు పాజిటివ్ సెంటెన్స్ ఏమనుకున్నాం? కంపల్షన్, ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్ కదా. కానీ నెగటివ్ లోకి వచ్చేసరికి ఇది నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు అని చెప్పటానికి డోంట్ హ్యావ్ టు అని యూజ్ చేయాలి. యూ డోంట్ హ్యావ్ టు అరైవ్ బిఫోర్ 8. నువ్వు 8 కన్నా ముందు రావాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు రావాలనుకుంటే రావచ్చు. ఇట్స్ నాట్ కంపల్షన్. అది హ్యావ్ టు కైతే కంపల్షన్, నెగటివ్ లో నాట్ కంపల్షన్. దే డింట్ హ్యావ్ టు వర్క్ సో హార్డ్. వాళ్ళు అంత కష్టపడి వర్క్ చేయాల్సిన అవసరం లేకుండే. పాస్ట్ టెన్స్ లో వీ డోంట్ హ్యావ్ టు వర్క్ ఓవర్ టైమ్ ఆన్ సాటర్డేస్. మనము అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు సాటర్డేస్. షీ డింట్ హ్యావ్ టు అటెండ్ ద ప్రెజెంటేషన్. The negative form of must expresses the idea that something is prohibited. అంటే నిషేధించబడింది అని చెప్పటానికి మనం నెగటివ్ ఆఫ్ మస్ట్ యూజ్ చేస్తాం. ప్రొనౌన్సియేషన్ ఆఫ్ మస్ట్ అండ్ నెగటివ్ ఫార్మ్ ఆఫ్ మస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలా ప్రొనౌన్స్ చేయాలి? మస్ట్ నాట్ ని షార్ట్ ఫామ్ లో మస్టంట్. జనరల్ గా మనం షార్ట్ ఫార్మ్స్ యూజ్ చేస్తాం మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ తోటి. సో నెగటివ్ ఫార్మ్, ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ నెగటివ్ ఫార్మ్ ఈజ్ మస్టంట్. T is silent. కి 2 ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి. మస్ట్ ని మనం కాన్సోనెంట్ తో ప్రొనౌన్స్ చేసేటప్పుడు T is silent. చూడండి ఎలా ప్రొనౌన్స్ చేస్తాము. మస్ట్ కుక్ అనాలి. ఇక T ఒమిట్ చేసేసి S మీద స్ట్రెస్ చేయాలి. మస్ట్ కుక్, మస్ట్ చెక్, మస్ట్ టాక్. అదే మస్ట్ ని మనం ఓవెల్ తో యూజ్ చేసేటప్పుడు T ని ప్రొనౌన్స్ చేయాలి. మస్ట్ ఓపెన్, మస్ట్ యాక్ట్, మస్ట్ యూజ్. ఏ యు అనేవి వొవెల్ సౌండ్స్ కాబట్టి మనం మస్ట్ లో టీ ప్రొనౌన్స్ చేయాలి. సి, సి, టీ ఇవన్నీ కాన్సోనెంట్ సౌండ్స్ కాబట్టి ఇక్కడ టీ ప్రొనౌన్స్ చేయకూడదు, ఎస్ ని స్ట్రెస్ చేయాలి. మసంట్ యూజ్ సచ్ హారబుల్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. హారబుల్ లాంగ్వేజ్ అనేది నిషేధించబడింది. యు మసంట్ ప్లే విత్ ఫైర్ అంటే ప్లేయింగ్ విత్ ఫైర్ ఈస్ ప్రొహిబిటెడ్. మంటతో ఆడుకోవటం అనేది నిషేధించబడింది కాబట్టి మసంట్ ప్లే. యు మసంట్ డ్రైవ్ మోర్ దాన్ 25 mph ఇన్ దిస్ జోన్. యు మసంట్ డ్రైవ్ మోర్ దాన్ 25 mph ఇన్ దిస్ జోన్. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. చిల్డ్రన్ మసంట్ గో ఇన్ టు ద స్ట్రీట్. గోయింగ్ ఇన్ టు ద స్ట్రీట్స్ ఇస్ ప్రొహిబిటెడ్. అంటే పిల్లలు స్ట్రీట్ లోకి వెళ్ళడాన్ని నిషేధించబడింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మసంట్ అండ్ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎంటైర్లీ డిఫరెంట్ మీనింగ్స్. ఒక్క ఎగ్జాంపుల్ తోటి మస్ట్ నాట్ అండ్ డోంట్ హ్యావ్ టు ని క్లియర్ గా అర్థం చేసుకుందాం. చూడండి, యు మస్ట్ నాట్ టెల్ లత అంటే ఏంటి? యు ఆర్ నాట్ అలౌడ్ టు టెల్ లత. నీకు అసలు పర్మిషన్ లేదు చెప్పడానికి, నువ్వు అసలు చెప్పకూడదు లత తోటి. నెక్స్ట్ సెంటెన్స్, యూ డోంట్ హ్యావ్ టు టెల్ లత. నువ్వు లతాకి చెప్పాల్సిన అవసరం లేదులే, కానీ నువ్వు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, నీకు కంపల్షన్ లేదు. యు ఆర్ నాట్ ప్రొహిబిటెడ్. అయితే మస్ట్ నాట్ కైతే యు ఆర్ ప్రొహిబిటెడ్. డూ యూ హ్యావ్ టు గో నౌ? డూ దే హ్యావ్ టు గో? మస్ట్ యూ గో నౌ? మస్ట్ ఐ గో టు ద పార్టీ? నేను వెళ్ళాల్సిన అవసరం ఉందా పార్టీకి? వెన్ డూ యూ హ్యావ్ టు మీట్ ద బాస్? నువ్వు ఎప్పుడు కలవాల్సి ఉంటుంది బాస్ ని? When did they have to meet the boss? సో క్వశ్చన్స్ లో జనరల్ గా మనం మస్ట్ యూజ్ చేయం, హ్యావ్ అనే యూజ్ చేస్తాం. ఒకవేళ యూజ్ చేసినా మస్ట్ ని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లో మాత్రమే యూజ్ చేస్తాం. Now let us see how do we use need. నీడ్ అంటే ఏంటి? నెసెసిటీ. నీడ్కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఏంటవి? నీడ్ని నేను మెయిన్ వర్బ్గా పాజిటివ్ సెంటెన్సెస్లో యూజ్ చేయగలను, నెగిటివ్ సెంటెన్స్లో యూజ్ చేయగలను, ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో యూజ్ చేయగలను, మరియు WH క్వశ్చన్స్లో యూజ్ చేయగలను. నౌ లెట్ us see the usage of need.
ఇట్ ఈస్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ నెసెసరీ ఆర్ రిక్వైర్మెంట్. అవసరాన్ని సూచిస్తుంది నీడ్. అయితే ఈ నీడ్ అనేది కూడా సెమీ మోడల్ వర్బ్. అంటే ఏంటి? ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఆక్సిలరీ వర్బ్. ఓకే, అయితే నీడ్ అనేది మోడల్ వర్బ్ గా అంటే ఏంటి? ఆక్సిలరీ వర్బ్ గా ఎక్కడ యూజ్ చేస్తాం? ఓన్లీ ఇన్ నెగటివ్స్ అండ్ క్వశ్చన్స్. నెగటివ్స్ మరియు క్వశ్చన్స్ లో మాత్రమే నీడ్ ని మోడల్ వర్బ్ గా యూజ్ చేస్తాం. పాజిటివ్ లో అస్సలు మోడల్ వర్బ్ గా యూజ్ చెయ్యం. యాజ్ ఏ మెయిన్ వర్బ్ గా నీడ్ ని ఎలా యూజ్ చేద్దామో చూద్దాం. షీ నీడ్స్ టు గో టు ద ఆఫీస్ నెక్స్ట్ వీక్. ఆమె నెక్స్ట్ వీక్ ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది మెయిన్ వర్బ్ కాబట్టి నీడ్స్ ని షీ ప్రకారం, షీ అంటే సబ్జెక్ట్ ప్రకారం కాంజుగేట్ చేసాము, నీడ్స్ అని యూజ్ చేసాం. ఇక్కడ చూడండి, ఐ నీడ్ టు కంప్లీట్ దిస్ టాస్క్. నేను ఈ టాస్క్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. నీడ్ మెయిన్ వర్బ్ కాబట్టి ఐకి నీడ్ అని యూస్ చేసాము, V1 ఫామ్ యూస్ చేసాం. ఇక్కడ షీకి నీడ్స్ VS ఫామ్ యూస్ చేసాం. దే నీడ్ టు మీట్ ద ప్రిన్సిపల్. వాళ్ళు ప్రిన్సిపల్ ని కలవాల్సిన అవసరం ఉంది. మెయిన్ వర్బ్ గా మోడల్ వర్బ్ గా నీడ్ ని ఎలా యూజ్ చేయాలో ఈ టేబుల్ క్లియర్ గా చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. నీడ్ ని మనం మెయిన్ వర్బ్ గా ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ లోనే యూజ్ చేస్తాం. ఐ నీడ్ టు ప్లే. ఇంకా మోడల్ వర్బ్ గా ఉండదు అది అసలుకి. నెగిటివ్ ఎలా యూజ్ చేస్తాం చూడండి, ఐ డోంట్ నీడ్ టు ప్లే. మోడల్ వర్బ్ గా నెగిటివ్ అయితే ఐ నీడ్ నాట్ ప్లే. ఇది మెయిన్ వర్బ్ కాబట్టి డూ ఫామ్ హెల్ప్ తీసుకున్నాం. ఇక్కడ ఇది మోడల్ వర్బ్ కి డూ ఫామ్ యూజ్ చేయం, సో జస్ట్ నాట్ యూజ్ చేయాలి. ఐ నీడ్ నాట్ ప్లే. డూ యూ నీడ్ టు ప్లే? క్వశ్చన్. నీడ్ యూ ప్లే? మోడల్ వర్బ్ గా క్వశ్చన్ లో మనం డూ ఫామ్ యూజ్ చేయకూడదు. ఎస్ ఐ నీడ్ టు ప్లే. అయితే ఇక్కడ ఎస్ అన్నప్పుడు ఎప్పుడైనా మనం పాజిటివ్ సెంటెన్స్ చెప్తాం కాబట్టి, మోడల్ వర్బ్ గా పాజిటివ్ సెంటెన్స్ లేదు కాబట్టి దానికి దగ్గరలో ఉన్న మీనింగ్ ఏంది? మస్ట్. ఎప్పుడైనా నీడ్ క్వశ్చన్ కి పాజిటివ్ ఆన్సర్ ఎప్పుడు కూడా మస్ట్ అని చెప్పాలి. ఎస్ ఐ మస్ట్ ప్లే. నెగిటివ్ ఆన్సర్ అయితే నో ఐ డోంట్ నీడ్ టు ప్లే. నో ఐ నీడ్ నాట్ ప్లే. Thank you for watching. Subscribe and like our channel. Hasta luego. Adios.